హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజైతే మనం పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనం నాన్ వెజ్ కర్రీస్లో కానీ తినవచ్చు. అలానే మనం దోశలో వేసుకుంటాం కదా చట్నీ, ఆ చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి కుక్కర్లో అనేది ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుందని చెప్పేసి. మీరు చేసుకున్న పని అయితే బౌల్ అయినా చేసేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం ముందుగా ఆయిల్ వేసుకుని దాంట్లో అయితే ఒక 2 చెక్కలు, అలానే మొగ్గ, అలానే ఒక 2 బిర్యానీ ఆకులు, సాజీరా అవన్నీ వేసుకుని మనం వేయింపుకోవాలి. ఈ మసాలాలు అనేది మనం మాడిపోకుండా అనేది వేయింపుకోవాలండి. ఇలా అన్ని మసాలాలన్నీ వేగాక ఒక ఆనియన్, అలానే వచ్చేసి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. అలా తీసుకున్నాక వీటిని కూడా మనం కొంచెం వేయింపుకోవాలి. ఇలా వేయింపుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చేసే వంట వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వచ్చేసి మనం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయింపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక మనం పుదీనా అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఇలా పుదీనా తర్వాత వచ్చేసి కొత్తిమీర రెండింటిని వేసేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకున్నాక మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేగటం వల్ల వచ్చేసి మనకు పుదీనా ఫ్లేవర్, అలానే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడుతుంది, కానీ ఎక్కువగా పుదీనా ఫ్లేవరే మనకు కనిపిస్తుంది. ఇలా ఈ రెండింటిని వేయించుకున్నాక ఒక టొమాటోని అయితే వేసుకోవాలి. టొమాటోని ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకునేసి దీంట్లోనే వచ్చేసి మనం 1 స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలండి. ఉప్పు అనేది మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు ఉప్పుగా అయిపోతుంది. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది కుక్కర్ మూత మనం ఫుల్గా పెట్టకూడదు, ఊరికనే అలా పెట్టేయాలి. లేదంటే నార్మల్ మూత అయినా పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి. అలా మగ్గనిచ్చిన తర్వాత మనకనేది గ్రేవీ ఇలా తయారవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే బియ్యం నానబెట్టుకుంటాం కదా, దాంట్లోకి సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఒకేసారి రైస్ అనేది వేసేస్తున్నాను. మీరు దబర్లో చేసుకునే పని అయితే వాటర్ మరిగించాకైనా వేసుకోవచ్చు. అలానే నేను ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి లేకపోతే మీ దగ్గర స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనం దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది అయితే ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, అందుకని మనం సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతే, మనకు ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే తయారైపోతుంది. పుదీనా రైస్ అనేది ఇంకా 1 or 2 టైప్స్లో అయితే చేస్తాను. అది కూడా నేను ఒకసారి చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం విజిల్స్ వచ్చేసాక కుక్కర్ మూత తీసాక ఇలా రైస్ అయితే ఇలా తయారైపోతుంది. అంతే అండి.